శామ్, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకింతలా బాధపడుతున్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? చెప్పు, వాళ్ళంతూ చూస్తాను. నన్నన్నది ఎవరో కాదు, నాని. ఆ వర్షం ముందు నన్ను చెంప మీద కొట్టింది, నన్ను అవమానించింది. పూర్ణ వర్షం ముందు నిన్ను కొట్టిందా? ఎందుకు? ఏముంది తాతి, నా జీవితానికి అడ్డు రాకు, దయచేసి తప్పుకో అని వర్షకి చెప్పడానికి వెళ్ళాను. తనేదో నంగనాచి మాటలు చెప్పబోతుంటే కోపంగా ఒక మాట అన్నాను, అంతే. నిజంగా నేనేదో నా చెల్లెలు వర్షానన్నట్టు నాని నా చెంప మీద కొట్టింది. తన ముందే నన్ను అవమానించింది. ఆ బాధ తట్టుకోలేక వచ్చేశాను. ఏంటే చేసిందంతా చేసి ఇక్కడికొచ్చి చాడీలు చెప్తున్నావా? నువ్వు మాట్లాడడానికి వెళ్ళావా? వర్షని అవమానించడానికి వెళ్ళావా? నాకు అన్నీ తెలుసు. ఇప్పటికైనా నిజాలు చెప్పడం నేర్చుకో. పూర్ణ, ఎవరో ఒక దిక్కుమాలిన మనిషి గురించి నా మనవరాల్ని నువ్వు అవమానించడం నాకు నచ్చలేదు. మీకు నచ్చినంత మాత్రాన వర్షాన్ని అవమానించే హక్కు మీకు కానీ మీ మనవరాలికి కానీ లేదు. తను ఒక ఆడపిల్లే కదా, తనకి ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరూ పడరిక్కడ. తనింకా మంచమ్మాయి కాబట్టి ఏమీ అనకుండా ఊరుకుంది. నేను కొట్టాను కాబట్టి సరిపోయింది. ఇది చేసిన పనికి తిరిగి వర్షాయే కొట్టుంటే దీని పరిస్థితి ఏమయ్యేది? ఇంకా మీరు దీన్ని వెనకేసుకురావడం మానేయండి. పూర్ణ, అడ్డమైన వాళ్ల గురించి నువ్వు ఆలోచించడం మానేయ్. మరీ ముఖ్యంగా ఆ వర్షాన్ని వెనకేసుకునొచ్చి నా మనవరాల్ని అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదు. తాతయ్య, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా, కానీ ఇంత జరిగితే ఆ విషయం నాతో చెప్పాలి కదమ్మా. ఏంటి తాతయ్య, ఇప్పుడేమైందని? ఇంకేం కావాలమ్మా, నీకు యాక్సిడెంట్ జరిగిందంట కదా, ఆ ప్రమాదంలో నీ గాయం కూడా అయ్యిందంట కదా. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాక తెలిసింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఈ తాతయ్యకు ఒక్క మాట కూడా చెప్పాలని నీకు అనిపించలేదా అమ్మా? అదేంటి తాతయ్య అలా అంటారు? నా ఆనందాన్ని మీతో పంచుకుంటాను, మీరు మరింత ఆనందపడేలా చేయగలను. కానీ ఈ విషయాన్ని నేను మీకు చెప్తే మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు కదా. మీరు బాధపడకూడదని మీకు చెప్పలేదు. మా తాతయ్య మీద నాకు ప్రేమే ఉంటుంది, కానీ కోపం ఎందుకుంటుంది తాతయ్య? చూడమ్మా, తాతయ్య అని నోరారా పిలిచావు. నువ్వే నా మనవరాలనుకో, నా గొలుసు కూడా నీ మెళ్ళో వేశాను. కానీ నీకు ఇలా జరిగిందంటే నాకెంత బాధగా ఉంటుందమ్మా. నాకు బాధ అనిపించినా సరే తల్లి, నీకు కష్టం వచ్చినప్పుడు నాతో చెప్పాలి. ఎవరో చెప్పినప్పుడు తెలిస్తే నేనెంత బాధపడతాను. నీకు ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది తాతయ్య. మీ ప్రేమానురాగాలు ఉన్నంత వరకు నాకేమీ కాదు. మీరు అనవసరంగా బాధపడకండి. ఇప్పుడు నేను బానే ఉన్నాను. వీలు చూసుకుని నేనే ఆశ్రమం దగ్గరికి వస్తాను. సరే తల్లి, నువ్వు జాగ్రత్త. ఉంటాను. ఏ అవసరం వచ్చినా ఈ తాతయ్యకి నువ్వు ఫోన్ చేయాలి. సరే తాతయ్య. నేను అర్జెంటుగా గిరిధర్తో మాట్లాడాలి. ఎక్కడున్నాడో చెప్పు. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? సార్ మీటింగ్లో ఉన్నారు. మీటింగ్ అయ్యాక కలుస్తారు. అంతవరకు వెయిట్ చేస్తే చేయి, లేకపోతే వెళ్ళిపో. మీ సార్ ఎక్కడున్నారో మర్యాదగా చెప్పు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. చెప్పరా?
గిరిధర్ గిరిధర్ నువ్వు వచ్చావేంటి? నన్ను కొడతావేంటి? నువ్వు చేసిన పనికి నేను కొట్టడం కాదురా, నరికేయాలి. ఇందులో నా తప్పేం లేదు. నేనేం కావాలని చేయలేదు. అరే ఇక్కడ ఏం జరుగుతుందండి? ఆ మాట నేను అడగాలి రాణి. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్విక్కడేం చేస్తున్నావు? నేను కావ్యం తీసుకుని వచ్చి ఇక్కడికి వచ్చానండి. కావ్య 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 ఎవరు రాని? ఇది నా ఇల్లు కదా. ఇక్కడికి నువ్వు ఇష్టపడే కదా వచ్చావు. అయ్యో లేదు లేదు. కావ్య కావ్య అని ఎవరిని పిలుస్తున్నావు? ఇది మీ ఇల్లేంటి? ఇది కావ్య ఇల్లు కదా. ఇంకా ప్రాణి, కావ్య ఎవరు? నువ్వెవరింటికి వచ్చావు? ఇది గిరిధర్ గెస్ట్ హౌస్ అని అందరికీ తెలుసు. మధ్యలో ఈ కావ్య ఎవరు? లేదండి, గుళ్ళో నాకు ఒక అమ్మాయి కనిపించింది. తను కళ్ళు తిరిగి పడిపోయింది. నేనే తన మొహం మీద నీళ్లు చల్లి లేపాను. ఇంటి దగ్గర దిగపెడతానన్నాను. తను ఈ ఇంటికి తీసుకొచ్చింది. ఇది తన ఇల్లే అంది. తను అనాథాన్ని కూడా చెప్పింది. తను అదేదో ఏదో జ్యూస్ ఇచ్చింది. అది నేను తాగాను. మైకంలో పడిపోయానండి. అంతకు మించి నాకింకేం తెలీదు. ఇది కావ్య ఇల్లేనండి. నా మాట నమ్మండి. ఇంకా ప్రాణి, ఇంకేమీ మాట్లాడుకో. అసలు నీకు మాట్లాడే హక్కు లేదు. గిరిధర్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాడు అన్నప్పుడే నేను మాట్లాడతానంటే నువ్వేమన్నావు? ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, ఈ టెండర్ని ఎలా నిలబెట్టుకోవాలో నాకు తెలుసు అన్నావు కదా. అంటే ఇదేనా? ఏంటండి, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? ఏదైనా మీరు నన్ను అర్థం చేసుకుంది. నేను చెప్తుంటే మీరు నమ్మట్లేదా? నేను ఎలాంటి దాన్నో మీకు తెలీదా? అసలు ఇది గిరిధర్ గారి గెస్ట్ హౌస్ అని నాకు తెలియదంటే మీరెందుకు నమ్మట్లేదు? నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కావ్య. ఆ కావ్య కనిపించకపోవడం ఏంటి? అసలు నేనిక్కడ ఇంకేం మాట్లాడకు రాణి. ఏం జరిగిందో మొత్తం నాకు అర్థమైంది. అసలు ఇలా కాదు, నీ సంగతి ఏంటో చెప్తాను రా. రాధా గారు,